ఆచూకీ లభించిందా? లేదు మాత. ఒకరికేమో విజయవాడ బెంచ్ సర్కిల్లో ఎకరాలు కావాలి, మరొకరేమో ఆ శాండ్రాని మొత్తానికి లేకుండా చెయ్యాలి. ఇలాంటి కోరికలన్నీ కోరతారు, కాని నేను చెప్పిన పని మాత్రం చెయ్యరు. పైగా పీడా పోయిందని నన్ను అవమానిస్తారా? ఈ హస్తలక్ష్మికి ఆగ్రహం వస్తే హుద్హుద్ తుఫాను బీభత్సం కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత పని చేసావుద్రా? ఇప్పుడు చూడు, అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించుకుని ఎలాగా? అమ్మా క్షమించు తల్లి, క్షమించు. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను తల్లి, నన్ను క్షమించమ్మా, క్షమించు. అవునమ్మా, అక్క అమాయకురాలు. ఏదో మీరు ఆగ్రహం వదిలి అనుగ్రహిస్తే. ఏం గ్రహించమంటావు భక్తిని? నేను చెప్పింది వీళ్ళు గ్రహించారా? నేను అనుగ్రహించడానికి ఇప్పుడేం చేయమంటావో చెప్పమ్మా. అవునమ్మా, ఏం చేయమంటావో చెప్పు. అయితే ఆ శాండ్రా ఎక్కడున్నా వెతికి తీసుకురండి. అప్పుడే నాకు శాంతి కలుగుతుంది. అప్పుడే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏంటి అలా తెల్లమొహాలేసుకొని చూస్తున్నారు? ఆ శాండ్రాని చంపేశారా? అమ్మ తోడు తల్లి, చంపలేదు. ఏంటి నా మీద ఒట్టేస్తున్నావు? మీ మీద కదమ్మా, మా అమ్మ మీద. అవునవును, నా మీదే వీడి ఒట్టేసింది. వీడికి అమ్మంటే చాలా ఇష్టం. అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అమ్మ ఒట్టేయరు. లెస్స పలికితివి. అమ్మా శాంతించమ్మా, ఇప్పుడు నీకు నైవేద్య ఏర్పాటు చేస్తాం తల్లి. అక్క పద. అవునమ్మా, మీరు పీట మీద కూర్చోండి, మేమిప్పుడే నైవేద్యం తయారు చేసి తీసుకొస్తాం. అవును రండి తీసుకుందాం. పదండి పదండి పదండి. ఈరోజుని నేను శాండ దగ్గరికి వెళ్ళొస్తానే. అక్కడి నుంచి మాట్లాడిస్తాను, నువ్వు ఆకాశవాణి అని చెప్పు. అలాగే మేడం. ఇదిగో అమ్మాయి, నువ్వేంటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతున్నావు? తోట తీసినట్టు మాట్లాడాలి. ఇది బిగినింగ్ కదా మావయ్య గారు, ముందు ముందు చూడండి, వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. పదండి అన్నయ్య గారు, మళ్ళీ అలవాటుందేమో. పదండమ్మా, పద. పిలిచింది. జగదీశ్వరి, హస్తలక్ష్మికి ఏం చేస్తే బాగుంటుందంట? పులిహోర, పరమాన్నం, బూరెలు, గారెలు, నీకిష్టమైనవి చెప్పమల్లా. నువ్వు చెప్పు జగదీశ్వరి. బావగారు చెప్పారు కదక్కా, అవే చేద్దాం. గారెలైతే టైం వేస్ట్. పులిహోర, పరమాన్నం చేసేయండి. తప్పురా, దేవి వింటుంది. టైం వేస్ట్ అలాంటి మాటలు మాట్లాడుకో. అసలే దేవి కోపంగా ఉంది. అత్తయ్య, నేను పరమాన్నం చేస్తాను. చేయమ్మా, నేను పులిహార చేస్తాను. నేను గార్లిక్ పప్పు నానబెడతాను. గార్లొద్దులేక కార్తికేయ అన్నట్టు టైం దండగా. అయ్యో అత్తయ్య, దేవి వింటుంది. అవును, మర్చిపోయాను. ఏదో ఒకటి త్వరగా చెయ్యండి. సరే సరే. ఏంటో ఈ దేవి మన ఇంట్లోనే ప్రత్యక్షం కావటం ఏంటో, అది మాయం కావడం ఏంటో నాకేం అంతు పట్టట్లేదు. అంత మన కర్మ. అదేంటమ్మాయి, దేవి బలిష్టం కావాలంటే మాటలా? అది మన కర్మ కాదు, మన అదృష్టం. ఇదిగో అల్లుడు, ఆ శాండ్రాని వెలికి తీసిరా నువ్వు. ఆ శాండ్రాని
ఆ దేవియే తల్లి తరివేసి మళ్ళీ ఇటు రాకుండా చేస్తుంది. నేనేం చేయనండి. నేను దాచిన దగ్గర లేదు. పారిపోయిందని ఎక్కడని వెతికి తీసుకురాను? అలా అంటే ఎలారా? ఈ దేవి మనింట్లో ఉన్నప్పుడు తీసుకొస్తేనే దాన్ని శాశ్వతంగా వదిలించుకోవచ్చని చెప్పాను కదా. ఆ దేవి వెళ్ళిపోయాక వచ్చి మళ్ళీ అది ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టిందనుకో, అప్పుడేం చేస్తాం? ఆ? చేసేదేముంది, మళ్ళీ ఇంట్లో ఉంచుకోవడమే. అది తప్ప మరో మార్గం లేదు మరి. సరే, ఎలాగైనా వెతికి తీసుకొస్తా. అయినా ఆ అమ్మాయిని దాస్తున్నట్టు మాకు చెబితే మనం ఎక్కడికి పారిపోకుండా ఏర్పాట్లు చేసేవాళ్ళం కదరా. ఏమో, మీరంతా దాని పేరుతో అభిమాన సంఘం పెట్టినట్టు మాట్లాడతారుగా, అందుకే చెప్పలా. పాయసం ఫినిష్. నీ పని ఫినిషే ఉండు. ఆపండి. అక్కడ విజయవాడలో కూడా అంతే, క్యూలో రారు. మా కజిన్ కూడా ఇలాగే బాధపడుతుంది. మీరైనా క్యూలో రండమ్మా. జరగడే. మీ వల్ల నేను మాటలు పడుతున్నాను. శ్రద్ధ భక్తులతో అక్కడ పెట్టండి. అమ్మ పులిహారా శ్రద్ధగా చేశాను. భుజించమ్మా, భుజించు. అమ్మా, నేను నా స్వహస్తాలతో పరవాన్నం చేశాను తల్లి. పరమాన్నం చేశావా? నాకు తీపంటే చాలా ఇష్టం భక్తిని. ప్రేమతో ఆరగించండమ్మా. అమ్మా, నేను పులిహార చేశాను. పులిహోర చేసావా? చాలా మంచిది. నాకు పులిహోర అంటే కూడా చాలా ఇష్టం. మరిప్పుడేగా పరవాన్నం అంటే ఇష్టమన్నా. అంటే పరమాన్నం ఇష్టం ఉంటే పులిహోర ఇష్టం ఉండకూడదా? దేవత రుచుల్ని అభిరుచుల్ని నువ్వు తప్పు పడుతున్నావా? నేను ఆ రూట్లో అనలేదు తల్లి. ఏ రూట్లో వచ్చినా మాట అన్నావు కదా. హ, ఏదో చిన్నపిల్లలేమ్మా, వదిలే తల్లి. అంటే నేను ముసల్దానా? హ, అయ్యో అబే, మిమ్మల్ని ముసల్దని ఎవరంటారమ్మా? మరిప్పుడు ఈ అక్షర పడుచు పిల్లయితే నేను ముసల్దాననే కదా నీ ఉద్దేశం? అంతేగా? అయ్యో తల్లి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అమ్మా, నైవేద్యం చల్లారిపోతుంది, భుజించండి అమ్మా. ఆ, ఏం నాయనా, నువ్వేంటి మౌనంగా ఉన్నావు? అదేం లేదమ్మా, ఆ శాండ్రా ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నానంతే. అమ్మా, శాంట్రా కనపడకపోతే ఏం చేయాలి? అవునమ్మా, దయ్యుంచి మమ్మల్ని క్షమించమంటావు? అవునమ్మా, ఏదో మానవ మాతృలం క్షమించి వదిలేస్తే. సరే, ముసలాయన చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను. ముందు పరవాన్నం ఆరగించండమ్మా. చాలా తొందరపడుతున్నావు భక్తిని. అంటే చాలా రుచిగా ఉండుండొచ్చు.
మా కోడలు వంట బాగా చేస్తుంది తల్లి. అవును తల్లి, పచ్చడి మొదలుకొని బిర్యానీ వరకు చాలా బాగా చేస్తుంది. అరగించండి. తినబోతూ రుచి ఎందుకమ్మా, ముందు తినండి అమ్మా. ఆరగించమ్మా. ఏంటమ్మా, ఏమైందమ్మా? అమ్మా, మీ ఆగ్రహానికి కారణం ఏంటమ్మా? మూర్ఖులారా, పరవాణమని చెప్పి దానిలో కారం కలుపుతారా? మీరు నా ఆగ్రహానికి గురి కాక తప్పదు. అమ్మా, శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు. ముందు ఈ నీళ్లు తీసుకో.
కోరికలు ఉన్న పళంగా రద్దు చేస్తున్నాను. క్షమించమని అడగవే. అమ్మా నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా తల్లి నన్ను మన్నించు. అమ్మా క్షమించమ్మా. అమ్మా క్షమించమ్మా. అమ్మా క్షమించమ్మా. క్షమించే ప్రశ్నే లేదు. నీ అంతు చూస్తేనే కాని నేనిక్కడి నుంచి కదలను. అలా అనకమ్మా, అలా అనకు. నీకేం కావాలంటే అది చేస్తాను తల్లి. నీ హుండీలో 10 లక్షలు వేస్తావమ్మా. 10 లక్షలు. అవునమ్మా, ఆగ్రహించకు తల్లి. సరే, నాకు కొంచెం విశ్రాంతి కావాలి. తక్షణమే మీరు మీ గదిలోకి వెళ్ళండి. అలాగే అమ్మా. అమ్మా మీ ఆగ్రహం తగ్గిందా? వెళ్తావా లేదా? బాగా అయింది. దెబ్బకి పారిపోయారు. ఊరుకోవే, నువ్వు పరవాణాల్లో కారం కలపలేదంటున్నావుగా. అవునత్తయ్యా, బుర్రున్నది ఎవత్తైనా పరమాన్నంలో కారం కలుపుతుందా? మరి కలిసిందిగా. అంటే నేను కలిపానన్నా మీ ఉద్దేశం? కాదు, నువ్వు చేసిన పరమాన్నమే కదా అమ్మవారు తిన్నది. అవును. మరి నువ్వు కాక ఇంకెవరు కలుపుతారు చెప్పు? ఏదో మతలబు జరిగి ఉంటుందిలేవే. మతలబు లేదు, మతాబు లేదు. ఏదో ధ్యాసలో ఉండి కలర్ అనుకుని కారం వేసుంటుంది. అర్థం లేకుండా మాట్లాడకండి. పరమాన్నంలో కలర్ ఎవరు వెయ్యరు. అంతేలే, కారం వేస్తారు గాని. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి. నువ్వు ఊరుకోరా. అది కాదమ్మా, బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళెవరైనా పరమాణంలో కారం. హస్తలక్ష్మి అంత కోపంగా ఉన్నా నువ్వు పెళ్ళాంతో సరసాలు మానలేదు కదా. నిన్నిక ఏ దేవుడు రక్షించలేడు. అదేంటండి, అదక్కడ లేదన్నారుగా. అసలేంట్రా, అదక్కడ లేదని చెప్పావుగా. ఇప్పుడు దాని మందిరాన్ని పడగొట్టి దాన్ని సిటీ అవుట్స్కట్స్ లో వదిలేసి వస్తాను. ఆ పని చేయండి, వెళ్ళండి. ఎవడు? ఏంటి నాయనా? బేబీ ఎదురా. రే రాగి అనుకో, బేబీ ఆగ్రహిస్తుంది. మీ బొంద ఆగ్రహం. ఆగ్రహం ఆవేశం మనిషికి మంచిది కాదు నాయనా. ఎక్కడుంది ఇది? అస్సలు అంత పట్టట్లేదు. రేయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతోంది? ఎవరు? అదే మీ బేబీ. సమాధి నుంచి మాట్లాడుతుంది. ఏంటి? సమాధిలోంచా? ఏంట్రా సమాధి? ఎక్కడుంది నీ అబ్బా? ఎక్కడ్రా సమాధి నీ అబ్బా? చెప్పు, చెప్పకపోతే చంపుతాం. ఎక్కడి నుంచి మాట్లాడుతోంది? ఎవరు? అదే మీ బేబీ. సమాధి నుంచి మాట్లాడుతుంది. ఏంటి? సమాధిలోంచా? ఏంట్రా సమాధి? ఎక్కడుంది నీ అబ్బా? ఎక్కడ్రా సమాధి నీ అబ్బా? చెప్పు, చెప్పకపోతే చంపుతాం. నాయనా కార్తికేయ, కోపం వద్దు నాయనా, భస్మమైపోతావు. ఆ? ఏంటి భస్మం అయ్యేది? నీ మొహం ఏంటి? భస్మం అయ్యేది నీ మొహం. కనపడవే. రేయ్ ఎక్కువ మాట్లాడుకో.
వెళ్ళి ఇక్కడి నుంచే వెళ్ళు. ఏంట్రా రే అమ్మవారు విశ్రాంతి తీసుకుంటుందన్నారు, పీఠం మీద లేదేంటి? ఆ, ఆ, అక్షరా, అక్షరా, ఏంటత్తయ్యా? అమ్మవారు లేరేంటే? రూమ్ లో నిద్రపోతున్నారేమో అత్తయ్యా. రూములో నిద్రపోవడానికి ఆవిడ మనిషి కాదు, దేవత. హా మరెక్కడికి వెళ్ళి ఉంటుంది?